హాయ్ అండి. సండే స్పెషల్ ఏం చేసుకున్నారు? నేనైతే ఇవాళ కేఎఫ్సీ ట్రై చేశాను. మా పిల్లలు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కేఎఫ్సీ చేసి పెట్టమ్మా అని. అది మనకి పెద్దగా రాకపోయినా యూట్యూబ్లో కొన్ని వీడియోలు ఉన్నాయి కదా, 10 వీడియోలు చూస్తే ఒక్కటి సింపుల్ ప్రాసెస్గా కనిపిస్తుంది. అలా ఒక వీడియోనైతే సెలెక్ట్ చేసుకొని ఆ వీడియో ప్రకారం అయితే నేను కేఎఫ్సీ స్టైల్స్ ట్రై చేశాను. పెద్దగా బాగుంది అని చెప్పను, కానీ అలా అని బాలేదు అని చెప్పను. నాకు నేనే 70-80 మార్క్స్ అయితే వేసేసుకుంటాను, అంత బాగా వచ్చింది. ఈ కేఎఫ్సీ మాట ఏమో కానీ పాత్రలు అయితే చాలానే పడతాయి. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో చికెన్ వేసుకొని నీట్గా వాష్ చేసి తీసుకోవాలి. నీళ్లు లేకుండా వడగట్టేసుకుంటే ఇంకా బాగుంటుంది. అందులో కొద్దిగా ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి పెట్టేసుకోవాలి. తర్వాత ఒక 2 కోడిగుడ్లు కొట్టిపోసి అందులో కొంచెం సాల్ట్ వేసి బాగా బీట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా కొంచెం మైదా అండ్ కార్న్ఫ్లోర్, ఉప్పు, కారం వేసి ఒక ప్లేట్లో రెడీ చేసి పెట్టుకోవాలి. ఇక స్టవ్ వెలిగించి బాండలు పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లోనే మంట అయితే పెట్టుకోవాలి మనం. ఇంకా మంట అయితే ఎక్కువ పెంచకూడదు, అలానే తగ్గించకూడదు. ఆయిల్ వేడెక్కాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని ఫస్ట్ పొడిపిండిలో అద్దుకోవాలి. తర్వాత ఎగ్ బీట్ చేసుకున్నాం కదా, ఆ మిశ్రమంలో ముంచి బాగా కలిపి పెట్టుకొని మళ్ళీ ఒకసారి పొడిపిండిలో కలిపి ఆయిల్లో వేసుకోవాలి. మనకి ఇక్కడ పెద్ద గోల్డెన్ కలర్ ఏం రాదు, ఎందుకంటే మనం పొడిపిండి వైట్గా ఉంటుంది కాబట్టి పిండిలో ముంచడం వల్ల పెద్ద కలర్ అయితే చేంజ్ అవ్వదు. బట్ చికెన్ అయితే ఉడుకుతుంది. నేను ఆ చికెన్ ఉడికిందా లేదా అని తెలుసుకోవడానికి ఒక చాక్ తీసి అలా గుచ్చి చూశాను. చికెన్ చాలా బాగా అయితే ఉడికింది, కానీ ఎక్కువ టైం పడుతుంది. బాగా ఉడికించి తీసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకుంటే మన వేడి వేడి కేఎఫ్సీ చికెన్ అయితే రెడీ అయిపోయింది. మా పిల్లలు దీంట్లో కొంచెం టమాటా సాస్తో అద్దుకొని అయితే తిన్నారు. చాలా బాగుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. పైన క్రిస్పీగా, లోపల మెత్తగా చాలా బాగా వచ్చింది. నేను చేసిన ప్రాసెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.